నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ మోటోతో పనిచేస్తున్నామన్న సీఎం. రాష్ట్రంలో 1 కోటి ఎంఎస్ఎంఈలు ప్రారంభం కావాలని ఆకాంక్ష. నదుల పరిరక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న పవన్. 6 నెలల్లో గోదావరిని కాలుష్య రహితంగా మార్చాలని ఆదేశం. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడడం సిగ్గుచేటన్న ధూళిపాల్ల. గతంలో టీడీపీ వాళ్ళను బయటకు రానివ్వకుండా వేధించారని వ్యాఖ్య. ఇంధన దోపిడీ, రోజువారీ దాడి ఇంకా ముగియలేదన్న కాంగ్రెస్. సామాన్యుల పొదుపు తగలబెట్టడానికి పెట్రోల్ చల్లారని విమర్శ. ముగ్గురు అన్నా డీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా. స్పీకర్ ఆమోదం. టీవీకేలో చేరిక. అమెరికాతో శాంతి చర్చలపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు. ఒప్పందం ఇప్పుడే ఖరారవుతుందని చెప్పలేమని స్పష్టీకరణ. రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానం. ధర్మేంద్ర తరపున పద్మ విభూషణ్ అందుకున్న హేమమాలిని. రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ల ఏర్పాటే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ కింద 1 కోటి ఎంఎస్ఎంఈలు ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తవుతుందన్నారు. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ అనే మోటోతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అంబేద్కర్ కళా వేదికను ప్రారంభించిన తర్వాత స్టార్టప్లు తయారు చేసిన ఉత్పత్తులు పరిశీలించారు. మెటా, అమెజాన్, జోహో లాంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్టెన్షన్ కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం 38 పారిశ్రామిక పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈ రంగం వెన్నెముకగా అభివర్ణించారు. భారీ పరిశ్రమలు దేశానికి ప్రతిష్ట తెస్తే ఎంఎస్ఎంఈలు లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తాయన్నారు. చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చేస్తాయన్నారు. ఏపీలో వనరులు వినియోగించుకునేలా ఎంఎస్ఎంఈలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేటు పారిశ్రామిక పాలసీలు తీసుకువచ్చామని సీఎం వెల్లడించారు. వాటికి ప్రోత్సాహకాలిస్తామని, ఏపీ నుంచి 100 యూనికార్న్ల ఏర్పాటు లక్ష్యమని చెప్పారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ కింద 1 కోటి ఎంఎస్ఎంఈలు ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కలలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి, స్థానిక ప్రతిభను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే శక్తి. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. ఈ ఎంఎస్ఎంఈ సబ్మిట్ ఇది కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలి, కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలి. ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారులు, స్టార్టప్లు, బ్యాంకులు, టెక్నాలజీ నిపుణులు, ఎగుమతిదారులు, పరిశ్రమల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. రాష్ట్రంలో 20,77,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలున్నాయి. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, 1,30,30,00,000 కుటుంబాలున్నాయి దగ్గర. అంటే 1 ఫ్యామిలీ 1 పారిశ్రామికవేత్త అంటే దగ్గర 1 కోటి మినిమం ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రంలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇన్నోవేషన్ ని ప్రోత్సహిస్తాం, అవసరమైన మద్దతు ఇస్తాం. రాబోయే రోజుల్లో విజయవాడని చాలా మంది అమెరికా వరకెళ్లి, హైదరాబాద్ అమెరికాకెళ్లి పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యారు. పరిశ్రమలు పెట్టి ఇక్కడ మీరు రాణించాల్సిన అవసరం ఉంది. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. చిప్ టు షిప్ అని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ పై దృష్టి సారించామని సీఎం సూచించారు. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ అనేది ప్రభుత్వ నినాదమని, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటైన ఎంఎస్ఎంఈల ద్వారా తయారైన ఉత్పత్తులు ప్రపంచ విపణికి చేర్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మారుతున్న టెక్నాలజీ ఉద్యోగాల స్వరూపాన్ని కూడా మారుస్తోందన్నారు. అందుకే టెక్నాలజీ స్కిల్ బిజినెస్ ఇంటిగ్రేషన్ మోడల్ అనుసరిస్తున్నట్లు తెలిపారు. జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175
ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తవుతోందన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలోని జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ప్రపంచం వేగంగా మారుతా ఉంది. టెక్నాలజీ మారుతా ఉంది. ఉద్యోగాల స్వరూపం మారుతా ఉంది. అందుకే నేను ఆలోచించేది ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ని, ప్రపంచంలో ఉండే టెక్నాలజీని, ప్రపంచంలో ఉండే స్కిల్స్ ని ఇంటిగ్రేట్ చేసి బిజినెస్ మోడల్స్ తయారు చేయాలనేది నా ఆలోచన. ప్రపంచంలో ఉండి ఇవన్నీ తీసుకొచ్చి దానికంటే ప్లస్ చేసి ఈ రాష్ట్రంలో ఉండే యువతకు అందజేయడం నేను ఒక బాధ్యతగా పెట్టుకున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జెన్జీ, జెన్ ఆల్ఫా టీనేజర్లకు ఎలాంటి అవకాశాలు కావాలో చెబితే అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం తెలిపారు. అంబేద్కర్ కళా వేదికల అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో మరో 5 కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తామన్నారు. 6 నెలల్లో గోదావరి కాలుష్య రహితం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్ల పనులు పరిశీలించిన పవన్ నదిలో కాలుష్య తీవ్రత పెరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మురుగునీటిలో పుణ్యస్నానాలు చేశామనే భావన ప్రజలకు రావడానికి వీల్లేదన్నారు. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. గోదావరి, కృష్ణా నదులను కాపాడుకునేందుకు తక్షణమే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వం ఆశించిన రీతిలో గోదావరి పుష్కరాలు పనులు జరగడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వెలిబుచ్చారు. రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర ఘాట్ల పనులను పంటులో ప్రయాణించి పరిశీలించారు. కోటిలింగాల ఘాట్ వద్ద పంటు దిగి నల్లకాలువ ఛానల్ వద్ద మురుగునీటి శుద్ధి ప్రక్రియను చూశారు. ప్రత్యక్ష పరిశీలన తర్వాత పుష్కరాల ఏర్పాట్లు, నదిలో గమనించిన అంశాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో పవన్ సమీక్షించారు. కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. మరో ఏడాదిలోపు 7,000కు పైగా పనులు ఎలా పూర్తి చేస్తారని కలెక్టర్ను అడిగారు. ఇప్పటి వరకు జరిగిన పనుల ప్రణాళికలు, డీపీఆర్లు కూడా సరిగ్గా లేవన్నారు. హడావుడి పనులతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని పవన్ హెచ్చరించారు. గోదావరికి వెళ్లి మురుగునీటిలో పుణ్యస్నానాలు చేశామని ప్రజలు అనుకునేలా చేయవద్దని స్పష్టం చేశారు. పుష్కరాలకు వచ్చే 10 కోట్ల మందికి ప్లాస్టిక్ బదులు బయోడీగ్రేడబుల్ ప్రొడక్ట్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్లాస్టిక్ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశాలిచ్చారు. గోదావరి, కృష్ణా నదులు కలుషితమవుతున్నాయనే నివేదికలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. నదులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జీవ నదులను కాపాడుకోవడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మనకు జీవితాన్నిచ్చే నదులను చంపవద్దని, సమస్యలు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే 6 నెలల్లో నదుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని పవన్ దిశానిర్దేశం చేశారు. నదుల రక్షణకు ఇప్పటికిప్పుడు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. గోదావరి తీరంలోని పరిశ్రమల యజమానులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాలుష్య నివారణ చర్యలపై మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు చాలా కీలకమని, అదే సమయంలో కాలుష్య నివారణ అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు. ఆక్వా వ్యర్థాలతో నదులు, కాలువలు కలుషితం కావడానికి వీల్లేదన్నారు. వ్యర్థాలను శుద్ధి చేశాకే నదులు, కాలువల్లో కలపాలన్నారు. నదిలోకి కాలుష్య కారకాలు వదిలే పరిశ్రమలపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్రం, దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా పుష్కరాలు కార్యక్రమం జరగాలని కోరుకుంటాము. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలో సంబంధించి ఎంత తక్కువ కాలుష్యంలో కానీ మీరు శుద్ధి చేయగలిగి మేము తిరిగి గోదావరి జిల్లాలకు వదిలేము. పరిశ్రమల తాలూకు కష్టనష్టాలు తెలుసుకున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు కానీ మీకు తోడ్పాటు అందించేది చేస్తాం. కొన్నిసార్లు కొన్ని మీకు స్థాయి దాటి కలిగే పొల్యూషన్ ఉన్నప్పుడు అది మీకు తెలియజేస్తాం. వాళ్ళు నిజంగా స్నానం చేయాలి, ప్యూర్ వాటర్ కనీసం 7 వ్యాలీలు ఉండాలి. కానీ 15 రోజులు ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాము.
మొత్తంగా గోదావరి పుష్కరాల పనులు సరిగా జరగటం లేదని పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కుంభమేళా తరహాలో ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులతో అందరినీ వేధించిన జగన్ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మండిపడ్డారు. ఆ 5 ఏళ్లు చంద్రబాబు సహా టీడీపీ నేతలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకోలేదా అని నిలదీశారు. తనతో పాటు లెక్కలేనంత మందిని అరెస్టు చేయించిన విషయం ప్రస్తావించారు. జగన్ కుటుంబ రక్త చరిత్ర గురించి లోకమంతా తెలుసన్నారు. వివేక హత్య అందుకు పరాకాష్ఠగా అభివర్ణించారు. 5 సంవత్సరాల్లో మీరేం చేశారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. గ్రామాల్లో విభజనలు సృష్టించారు. ఎంతో మంది వేలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు. కుల రాజకీయాలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా రాజకీయంతో రాజకీయ పరమైన కక్ష సాధింపుతో రాష్ట్రాన్ని ఏ విధంగా అస్థిరపరిచారో మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చివరికి జడ్జిల మీద వాళ్ళ యొక్క సంబంధించిన కుటుంబాల మీద మీరు చేసిన దాని మీద సిబిఐ కేసులు వేస్తే ఎంతో మంది మీరు ప్రేరేపిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సిబిఐ అరెస్ట్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చివరికి ఈ గుంటూరులోనే రంగనాయకమ్మ అనే ఒక మహిళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ ని మరి ఫార్వర్డ్ చేసిందనే నెపంతో ఏ విధంగా హింసించారో మనం చూడటం జరిగింది. ఏదైతే ప్రజాస్వామ్యానికి వారధులుగా గొంతులు వినిపించే పత్రికలు కానీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద రాజద్రోహం నేరం పెట్టిన విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే కేవలం ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదనే అక్కస్తోనే ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం ప్రతిపక్షంలో ఉండి చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. 14 జిల్లాల్లోని 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో అత్యధికంగా 48.1 డిగ్రీలు నమోదైంది. బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా పిడుగురాలలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 46.1 డిగ్రీలు, కాకినాడలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరో 2-3 రోజులు ఎండల తీవ్రత కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. పాడేరు, హుకుంపేట, డుమ్రిగూడ మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో ఈదురుగాలతో కూడిన వడగళ్ల వాన పడింది. ఉదయం నుంచి తీవ్ర ఉక్కపోతతో అల్లాడిన జనం సాయంత్రం వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. అన్నా డీఎంకేకు చెందిన 3 తిరుగుబాటు ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన ఈ 3 ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు. రాజీనామా చేసిన వారిలో మధురాంతకం ఎమ్మెల్యే మరగాధం, ధారాపురం నుంచి గెలిచిన సత్యభామ, పెరుందురై నుంచి ఎన్నికైన జయకుమార్ ఉన్నారు. రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. ఆ తర్వాత 3 నేతలు సచివాలయంలో మంత్రి ఆదవ్ అర్జునను కలిసి టీవీకేలో చేరారు. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో అన్నా డీఎంకే జారీ చేసిన విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసిన 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఈ 3 కూడా ఉన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలలో 5 పళనిస్వామి వర్గంలో చేరారు. ఈ మార్పుతో పళనిస్వామి టీంలో ఎమ్మెల్యేల సంఖ్య 27కు చేరింది. సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 17కు తగ్గింది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 2.61 రూపాయలు, లీటర్ డీజిల్పై 2.71 రూపాయలను ప్రభుత్వ చమురు సంస్థలు పెంచాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలను చమురు సంస్థలు 4 సార్లు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయల 12 పైసలకు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర 95 రూపాయల 20 పైసలకు ఎగబాకింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 115.58 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 103.74 రూపాయలకు చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 117.19 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 104.88 రూపాయలకు పెరిగింది.
10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు దాదాపు 8 రూపాయల వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రోజువారీ దోపిడీ వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇంధన దోపిడీ రోజువారీ దాడి ఇంకా ముగియలేదని ఎక్స్లో ఖర్గే పోస్టు చేశారు. సామాన్య ప్రజల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లలో ప్రజల నుంచి 43 లక్షల కోట్లు లూటీ చేసిందని ఖర్గే ఆరోపించారు. అంటే రోజుకు 1000 కోట్ల రూపాయల చొప్పున దోపిడీ చేసిందన్నారు. ప్రజల కంటే లాభాలకే ప్రాధాన్యం ఇవ్వడం బీజేపీ డిఎన్ఏలోనే ఉందని విమర్శించారు. ప్రతి ఇంధన ధరల పెంపు గృహ బడ్జెట్పై మరో దెబ్బ లాంటిదని పేర్కొన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఎంఎస్ఎంఈల వరకు సమాజంలోని ప్రతి వర్గం బీజేపీ దోపిడీ వల్ల నష్టపోతోందన్నారు. ద్రవ్యోల్బణ మానవుడు మళ్లీ దాడి చేశాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల సమయంలో అబద్ధపు వాగ్దానాలు చేయడం, మిగిలిన సమయాల్లో ప్రజల జేబుకు చిల్లు పెట్టడమే ఆయనకున్న ఏకైక పని అని ఎక్స్లో పోస్టు చేశారు. రాబోయే ఆర్థిక సంక్షోభం గురించి తాను చాలా నెలలుగా హెచ్చరిస్తూనే ఉన్నానని గుర్తు చేశారు. ఎన్నికలు ముగిసిన మరుక్షణమే మోదీ పెట్రోల్ డీజిల్ ధరలను 8 రూపాయల చొప్పున పెంచారని రాహుల్ దుయ్యబట్టారు. ఈ ధరల పెరుగుదల ఇలానే కొనసాగుతుందన్నారు. జమ్మూ కశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ షెరువాలి 3వ రోజుకు చేరుకుంది. భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. దోరిమల్, గంభీర్, మొగ్లా బెల్టులో ముష్కరులు నక్కినట్లు నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో సైన్యం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో ఈ నెల 23న ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. అత్యాధునిక డ్రోన్లు, స్నిపర్ డాగ్స్ సాయంతో ముష్కరుల కోసం గాలిస్తున్నారు. అదనపు బలగాలను రంగంలోకి దించి ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అటవీ ప్రాంతంలో 2 లేదా 3 ఉగ్రవాదులు నక్కినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. చికిత్సలో తీవ్ర ఆలస్యంతో ఐటీబీపీ జవాన్ తల్లి చేయి విచ్ఛేదనానికి కారణమైన 2 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు నిర్ణయించారు. ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని కమిటీ జరిపిన వైద్య విచారణలో కృష్ణా, పారస్ ఆసుపత్రుల తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని తేలింది. ఈ నివేదిక ఆధారంగా 2 ఆసుపత్రులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు కాన్పూర్ పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ ప్రకటించారు. శ్వాసకోశ సమస్యలతో మే 13న నిర్మలాదేవి మొదట కాన్పూర్లోని కృష్ణ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఇచ్చిన ఒక ఇంజెక్షన్ వికటించి ఆమె కుడి చేయి తీవ్రంగా వాచిపోయి ఇన్ఫెక్షన్కు గురైంది. ఆ తర్వాత ఆమెను పారస్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఇన్ఫెక్షన్ చేతి మొత్తం పాకిందన్నారు. ప్రాణాలు కాపాడాలంటే చేయి తీసేయక తప్పదని వైద్యులు చెప్పారు. మే 17న ఆమె చేయి తొలగించారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల్లో కొంత పురోగతి కనిపించినప్పటికీ ఒప్పందం ఇప్పుడే ఖరారవుతుందని చెప్పలేమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇవాళ ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్గో రూబియో చెప్పడంతో ఇరాన్ ఈ ప్రకటన చేసింది. చర్చల్లోని మెజారిటీ అంశాలపై ఒక ముగింపునకు వచ్చిన మాట వాస్తవమే అయినా ఒప్పందంపై సంతకాలు వెంటనే జరిగిపోతాయని ఖచ్చితంగా చెప్పలేమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ అన్నారు. ప్రస్తుతం తెరపైకి వచ్చిన అవగాహన ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించడం, హర్ముజ్ జలసంధిని తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై మరిన్ని చర్చలు జరపడం వంటి ముసాయిదా అంశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చామన్నారు. అయితే చర్చల్లో ఎలాంటి తొందరపాటు వద్దని తాను రాయబారులకు సూచించినట్లు తర్వాత పేర్కొన్నారు.